విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో జైలుకు పంపారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి ప్రతీకార చర్యను కేసీఆర్ కేటీఆర్ పై తీర్చుకుంటారా? మరి అదే చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీగా ఎవ్వరి మీద కూడా ప్రతీకారం తీర్చుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రతీకారం కానీ ప్రతిచర్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కోసము ప్రత్యేకంగా మనం టార్గెట్ చేయాల్సింది లేదు బ్రదర్. వీళ్ళు చేసిన దొంగతనాలు, వీళ్ళు చేసిన అవినీతి, ఇవే వీళ్ళను రేపు పొద్దున జైలుకి పంపిస్తాయి. ఒక మాట చెప్పండి, ప్రైవేటు వ్యక్తులు, ఇంతకుముందు చెప్పిన మాటనే, ఒక ప్రైవేటు వ్యక్తులు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి 15 కోట్లు ఇస్తారా? ఇంతకన్నా అవినీతి ఏముంటుంది చెప్పండి? దీనికి మళ్ళీ మనం టార్గెట్ చేయాలన్నా ప్రత్యక్షంగా వీళ్ళతోన మేడిగడ్డలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పిల్లర్లు కుంగిపోవడం, అవి ఏ 2 పిల్లర్లు కుంగిపోయినాయి అని అంటే అవి పిల్లర్లు కావా? మరి కుంగిపోయినాయంటే దానికి అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎందుకు వేసారు వాటిని? వీటన్నిటికీ మనం ప్రత్యేకంగా టార్గెట్ చేయాలన్నా ఉట్టిగా చూస్తే కనిపిస్తుంది కదా వాళ్ళ అవినీతి అనేది. సరే, ఇటీవల మీరు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా బీజేపీ నేతలను విమర్శించడం లేదు. ఏమైనా బీజేపీతో లాలిచి పడ్డారా? బీజేపీ నేతల ఎవరన్నా వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా బీజేపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారో 2 పేర్లు చెప్పండి. కేటీఆర్ గారు అంటారు, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి అంటారు. దానికి కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడతలేరు కూడా. ఏమో మరి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అంటే మరి అయింటాడు వాస్తవానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వము టార్గెట్ చేసేంత స్థాయి ఉన్న నాయకులు బీజేపీలో ఉన్నారని నేనైతే అనుకుంటలేను. ఇక వాళ్ళు ఏమన్నా పోటీ ఉంటే వాళ్ళిద్దరే చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కదా. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కానీ మీరు చెప్పిన పేరున్నాయన కానీ వీళ్ళందరూ కూడా ఒకటే కాబట్టి వాళ్ళకి ఏమైనా రిలేషన్స్ ఉంటాయో కానీ మాకేం. మీరు ఎందుకు విమర్శిస్తలేరు బీజేపీ? ఆ స్థాయి ఉన్న నాయకులు ఎవరు లేరు అంటున్నా. నేను అదే అంటున్నా, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన స్థాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎన్ఎస్వై కార్యకర్తలు మాట్లాడాల్సిన స్థాయి ఉన్న నాయకులు కూడా ఆ పార్టీలో ఎవరు లేరు అంటున్నా. ఎవరైనా సమూజీలు ఉండాలి కదా మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి గారు అంటారు నరేంద్ర మోడీ గారు పెద్దన్న అని సంబోధిస్తూ మాట్లాడతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెద్దన్న అంటే ఈ దేశానికి మనం అవునన్నా కాదన్నా, మన భావజాల ఏదైనా, మన పార్టీ ఏదైనా, ఈ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వారు ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి. ఈయన ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్న అనడంలో తప్పేముంది? సో ఇది ఓన్లీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్కి, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలే తప్ప ఇందులో ప్రత్యేకంగా ఏం లేదు. అంతే అంటారా? లేకపోతే బీజేపీతో టచ్ లో ఉన్నారా రేవంత్ రెడ్డి? బీజేపీతోని టచ్ లో ఉండాల్సిన సవాల్ లేదు. నేను ఒక మాట చెప్తున్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీకి మతపరంగా రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీతో గాని, సోనియా గాంధీ గారిని మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గాని లాలుచి పడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. చాలా సార్లు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఎన్నికలల్లో ఒకసారి కాదు 10 సార్లు ఓడిపోతాం కానీ సత్యాన్ని మాత్రం మేము వీడము. అంటే దాని అర్థం ఏంది? ఓటమిని అంగీకరించడానికి మేము ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకో 50 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడతాం. కానీ దానికోసము ఎవరో ఒకరి దగ్గర లాలూచి పడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి అస్సలు లేదు, ఎక్కడ కూడా లేదు. హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చింది. పెద్దల ఇండ్లను వదిలేసి పేదల ఇండ్లను కూల్చుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తుంది. వాళ్ళ అసదుద్దీన్ ఓవైసీ కానీ, అదేవిధంగా మన మల్లారెడ్డికి సంబంధించి కానీ, అదేవిధంగా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందని చెప్పేసి మనందరూ కూడా తెలుసు. దానిపైన హైడ్రా కూడా సైలెంట్ అయిపోయింది. అయితే హైడ్రా విషయంలో వ్యతిరేకత అనేది కొంత ఈ కల్వకుంట్ల తారక రామారావు పెంచి పోషించినటువంటి పాత్ర ఇది. ఎందుకంటే మనం గతంలో చూసినాం, ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్ళే మళ్ళీ అదే మీడియా ముందుకు వచ్చి మాకు తెలియక మాట్లాడినాము కాబట్టి మా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాము అని చూసిన పరిస్థితులు కూడా మనం ఉన్నాం. ఎవరండి పెద్దవాళ్ళు, ఎవరండి చిన్నవాళ్ళు? చట్టం ముందు, ప్రభుత్వం ముందు అందరూ ఒకటే. ఎప్పుడు మల్లారెడ్డి ఊలగొడుతున్నారు? ఫస్ట్ మొదలుపెట్టిందే మల్లారెడ్డి దగ్గర నుంచి. మీకు తెలుసు అంటే మనకు అంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత మనం అసలు విషయాన్ని మర్చిపోయినాం. కానీ
అసలు ఫస్ట్ మొదలు పెట్టిందే మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి. మీరు కావాలంటే రికార్డ్ చూసుకోండి. మల్లారెడ్డి గారి కాలేజ్ కూల్చివేత అనే వార్తను మనమే చూసినాం, వార్తలు చూసినాం కానీ కూల్చలే. లేదు ఫస్ట్ కూలగొట్టిందే వాళ్ళది. ఫస్ట్ వాళ్ళది కూలగొట్టి మైసమ్మ కూడా అట్నే ఉన్నది, గండి మైసమ్మ దగ్గర అట్నే ఉన్నది. ఫస్ట్ వాళ్ళు ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందో ఫస్ట్ అధికారులు పోయి కూలగొట్టిందే వాళ్ళ దగ్గర. ఈ విషయంలో అధికారులను అడ్డుకున్నందుకు మల్లారెడ్డి గారి మీద కేసులు కూడా అయినాయి. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అల్లుడు గారు అయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కేసులు అయినాయి. ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు. 4 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నాడు చిన్నోడు కాదు. కూల్చాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం అన్ని ఒకేసారి రాత్రికి అన్ని ఒకేసారి చేయలేము. హైడ్రాకు ఒక స్టార్టింగ్ లో ఉన్నంత ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు, సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అని ఏం లేదు. దానికి ఏంటంటే కొంతమంది దీనికి చట్టబద్ధత ఉందా అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి హైడ్రాని పూర్తి స్థాయిగా పటిష్టం చేస్తుంది. అంటే నెక్స్ట్ జరగబోయే యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తుంది ఇప్పుడు అంతే. కాబట్టి ఈ నిశ్శబ్దం అనేది ఏదో వెనకడిగేసినట్టు కాదు, సైన్యం సిద్ధం అవుతుంది. ఈ హైడ్రా అనేది ఎవరికి భయము? ఎవరైతే చెరువును ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళకు భయం. 4 కోట్ల బిల్డింగ్ పోయింది, 2 కోట్ల బిల్డింగ్ పోయింది అని చెప్తున్న వాళ్ళు చిన్నోళ్ళు ఎందుకు అవుతారండి? చిన్నోళ్ళు అయితే 4 కోట్ల బిల్డింగ్ కడతారా వాళ్ళు? అంటే కనీసం వాళ్ళు 4 కోట్ల బిల్డింగ్ కట్టేటోళ్ళు ఇది చెరువా కాదా, ఇంతకుముందు ఇక్కడ ఏముంది కానీ బేసిక్ చూసుకోకుండా వాళ్ళు ఇల్లు కట్టిరు అంతగానో పెద్దగా. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి గారు మాత్రం కోర్టుకు వెళ్ళేటువంటి సమయం హైడ్రా ఇచ్చింది. మీరు చెప్తున్న 4 కోట్లు 5 కోట్లు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి మరి ఎందుకు కోర్టుకు వెళ్ళే సమయం ఇవ్వలేదు? అందరికి కూడా ఎవరికి కూడా సమయం ఇచ్చింది లేదు, ఎవరికి కూడా సమయం ఇచ్చింది లేదు. తిరుపతి రెడ్డి గారు మీ ఇల్లు కూలగొడుతున్నామని మార్కింగ్ చేసిన వెంటనే వారు బయటకు వచ్చి మీడియా పరంగా చెప్పిన మాట ఏంది, నాకు కొంత సమయం ఇస్తే నేను ఇల్లు మొత్తం ఖాళీ చేసి అటువంటి వెళ్ళిపోతాను. పేద ప్రజలకు ఇవ్వలేదు. ఇప్పుడు పుస్తకాలు తీసుకునేటువంటి సమయం కూడా ఇవ్వలేదని ఇదే కల్వకుంట్ల తారక రామారావుకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ చేసినటువంటి ప్రమోషన్ ఇది. ఒక 15 ఏళ్ల బాలుడు కూడా ప్రమోషన్ చేస్తాడా? ఇప్పుడు ఈ 15 ఏళ్ల బాలుడు ఒక మాట చెప్తాను నేను, మంచేది చెడేది అని నిర్ణయించే వయసు అది కాదు. న్యాయానికి అన్యాయానికి నిర్ణయించుకునే వయసు ఆ పిల్లోడికి ఉందంటారా? నిజంగా ఉందంటారా ఆ పిల్లోడికి? న్యాయం అన్యాయం అంటే ఏందో. కాబట్టి ఏంది అంటే పసిపిల్లలు ఏంటంటే తెలిసి తెలియక మాట్లాడిన వాటిని ఎక్కువ హైప్ చేయడము ఈ కల్వకుంట్ల తారక రామారావుకి తెలిసిన అరాజకీయంలో భాగం. ఎందుకంటే ఈ తారక రామారావు అనేట ఆయన ఏంది అంటే ఎప్పుడు కూడా నేరుగా రాడు యుద్ధానికి, పిల్లల్ని ఆడవాళ్ళను ముందు పెట్టి యుద్ధానికి వస్తాడు. అందులో భాగమే ఇది జరిగింది తప్ప ఇప్పుడు పేదవాళ్ళ ఇండ్లు అంటే ఇక్కడ మన మాదాపూర్లో ఒక సైట్ మీద హైడ్రా వెళ్ళింది. అక్కడ ఒక ఆయన మాల వేసుకున్నాయని ఉన్నాడు. అయితే ఈ విషయము కమిషనర్ గారు చెప్పే వరకు చాలా మందికి తెలియదు. ఏంది అంటే చాలా మంది అరే మాలలో ఉన్న వ్యక్తిని పోలీసులు ముందెనక చూడకుండా అరెస్ట్ చేసినారే అని చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన ఎందుకు మీద పెట్రోల్ పోసుకొని ఎందుకంత డ్రామా చేసినాడంటే ఆయన వాటర్ ట్యాంకర్ల దందా చేస్తున్నాడు. ఆ చెరువులో ఉన్న వాటర్ని కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ని లిఫ్ట్ చేసి చెరువును మొత్తం కూడా పూర్ చేసి అక్కడ ట్యాంకర్లను పార్కింగ్ చేసుకోవడానికి వాడుకున్నాడు. అందుకోసము కొంతమంది నిర్వాసితులు అంటే ఈ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళను ఆయన ఒక సైన్యం లాగా నిర్మించుకున్నాడు. సో హైడ్రా వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఫోకస్ అంతా పేదవాళ్ళ మీదకి వెళ్ళింది. కానీ అసలు దందా చేస్తున్న వాడు ఎస్కేప్ అయిపోయాడు. వాడు కూడా వీళ్ళతో పాటు కలిసిపోయాడు. అక్కడే ఓ చిన్న పాపను ఒక చిన్న బాబుని చూపించి మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు అక్రమం జరిగిందని ఆ 15 ఏళ్ల పిల్లాడికి మంచి చెడు న్యాయం అన్యాయం ఏం తెలుస్తుందండి?